ముదిరాజ్ టీవీకి స్వాగతం. ఆల్ ఇండియా ముదిరాజ్ నెంబర్ 1 ఛానల్. ఈరోజు రాజన్న సిరిసిల్ల ముదిరాజ్ మహాసేన ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. బీసీల యొక్క సంఖ్య ఏదైతే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిందో అందులో ముదిరాజులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. మరియు ముదిరాజులను బీసీ డి నుండి బీసీ ఆకి మార్చాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే ముదిరాజులకు మహాసేన టీం స్వచ్ఛందంగా ప్రచారం చేస్తామని చెప్పడం జరిగింది. కార్యక్రమంలో ముదిరాజు మహాసేన అధ్యక్షులు జజ్జిరి సతీష్, డి దేవయ్య, ఉపాధ్యక్షులు చంద్రం పరశురాం, నారాయణ రాజు, నరసింహులు, ప్రశాంత్, రవీందర్, సాయి కృష్ణ, నరేష్, బాలరాజు, రేగుల పరశురాములు, బాదవేణి హరీష్, ధను, కె పరశురాములు, నరసింహులు పాల్గొనడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల ముదిరాజ్ మహాసేన జిల్లా కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. విషయం ఏమిటంటే, గత వారం 15 రోజుల నుంచి పేపర్ స్టేట్మెంట్లో కానీ వివిధ టీవీ న్యూస్ ఛానల్లో కూడా ముదిరాజుల సంఖ్య గురించి చాలా తప్పుగా వినబడడం జరుగుతుంది. కరెక్ట్గా ఎంత ఉన్నామో ఇంత ముందుకున్న గవర్నమెంటు చెప్పేది ఒక లెక్క, ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ చెప్పేది ఒక లెక్క. ఈ సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఏది కరెక్టో ఏది నిజంగా తేల్చుకోలేని స్థితిలో బీసీలు ఉన్నారు కనుక ప్రత్యేకంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మా ముదిరాజు కులస్తులం ప్రతిసారి ఏ ఎలక్షన్ వచ్చినా ప్రతి పార్టీ ముఖ్య నాయకులు ముందుగా ఎత్తుకునే మాట ఏదైతే ఉండదో ముదిరాజులు అని పేరు పలకడం జరుగుతుంది. ఎక్కువ అన్ని కులాల కంటే ఎక్కువగా ముదిరాజులే ఉన్నారని ప్రతి ఒక్క అన్ని పార్టీల లీడర్లు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు గత వారం రోజుల నుంచి చూస్తే ప్రతి పత్రికా ప్రకటనలో కేవలం 26 లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి ముదిరాజులు అని చెప్పి పేపర్ ప్రకటన చూడడం జరుగుతుంది. కావున మాకు ఎవరి మీద ఎలాంటి వ్యతిరేకత అనేది లేదు. ఏ పార్టీ ఏ అధికారంలో ఉన్నా వాళ్ళతో కలిసి పనిచేస్తూ మా ముదిరాజులకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ వర్తించేలాగా ముందుకెళ్ళడానికి మేము కృషి చేస్తాం కనుక ఎవరైతే మా ముదిరాజ్ జాతికి అండగా ఉండి ఎవరైతే మా ముదిరాజ్ జాతిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారో వారికి తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్పి చాలా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర లెవెల్లో కూడా నామినేటెడ్ పోస్టులు కావచ్చు, మాకు అసెంబ్లీలో ఉన్నటువంటి మా ముదిరాజు ఎమ్మెల్యేలకు కావచ్చు, అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళి పై స్థాయిలో ఉంచాల్సిందిగా గవర్నమెంట్ని కూడా కోరుతున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఈ సభాముఖంగా కోరుతున్నది ఏంటంటే, మాకు తెలంగాణ రాష్ట్రంలో 4000 పైన మత్స్య సొసైటీలు ఉన్నాయి. మత్స్య రంగంలో ముందున్న మా ముదిరాజ్ సోదరులు ముదిరాజ్ మత్స్యకారులకు ఫెడరేషన్ మత్స్య సొసైటీ చైర్మన్గా ముదిరాజులను కేటాయిస్తే బాగుంటుండే. అధిక సంఖ్యలో ఉన్న మమ్మల్ని వెనుకంజలో వేసి తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళని ఫెడరేషన్ చైర్మన్గా నియమిస్తూ మమ్మల్ని మరింత అవమానపరిచినట్టు ఉన్నది. కనుక దయచేసి ఏదైతే మా సంఖ్య ప్రకారంగా మాకు ఏదైతే అర్హత ఉందో కంపల్సరిగా మాకు అందేలాగా కృషి చేయాలని ఈ మీడియా సమావేశము ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. అంతేకాకుండా మా ముదిరాజులను అత్యంత ఈ స్థానిక ఎలక్షన్లు వచ్చేటి ఉన్నాయి కనుక వచ్చే ఎలక్షన్లో కూడా రిజర్వేషన్లు మా బీసీలకు మా ముదిరాజ్ సభ్యులకి నామినేటెడ్ పోస్టులు ఇస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలం ఏది కావాలన్నా